అందరు నమస్కారం. నా పేరు వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే కాంతారా చాప్టర్ 1 సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాని ఎవరు చూడబాకండి, ఆ సినిమాని ఎవరు ఎంకరేజ్ చేయబాకండి అని మన తెలుగు వాళ్ళు చాలామంది కాంతారా చాప్టర్ 1 సినిమాని మేము బాయ్కాట్ చేస్తున్నాము అని హ్యాష్ ట్యాగ్లు పెట్టి బాగా ట్రెండ్ చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 బాయ్కాట్, మేము ఈ సినిమాని చూడము, మేము ఈ సినిమాని ఎంకరేజ్ చేయము అని గత 2-3 రోజుల నుంచి హ్యాష్ ట్యాగులతో బాగా ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా కూడా ఇదే చక్కర్లు కడుతుంది, కాంతారా సినిమాను చూడొద్దు అని. నిన్న ఈ కాంతారా సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా విమర్శలు వస్తున్నాయి. ఏది మిగతా ఆడియన్స్ కాదు, మిగతా హీరో అభిమానులు కాదు, జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ గారిని విమర్శిస్తున్నారు. మీరెందుకు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎందుకు వెళ్ళారు, ఆ సినిమాని ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు, మన తెలుగు సినిమాలు కన్నడ వాళ్ళు ఎంకరేజ్ చేయరు, మన తెలుగు సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళు అక్కడ ఆ సినిమాని ఆడనివ్వరు, బ్యానర్లు చించేస్తారు, ఆడియన్స్ని కొడతారు, అక్కడ విధ్వంసం సృష్టిస్తారు. అలాంటి కన్నడ సినిమాని మనం ఎంకరేజ్ చేయడం ఏంది, మనం ప్రమోట్ చేయడం ఏంది, మనం ఏంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళడం ఏంది అని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులే జూనియర్ ఎన్టీఆర్ గారిని విమర్శిస్తున్నారు. చాలా అంటే నేనేమంటానంటే, ఎవరైతే కాంతారా సినిమాని బాయ్కాట్ చేయాలి అంటున్నారో వాళ్ళందరికీ నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. ఆ కాంతారా సినిమాని ఎవరు చూడకూడదు, ఆ సినిమాని బాయ్కాట్ చేస్తున్నాము. నేను కూడా ఆ సినిమాని బాయ్కాట్ చేస్తున్నాను. కాంతారా సినిమా ఒకటే కాదు, కన్నడ నుంచి ఏ సినిమా వచ్చినా సరే దాన్ని బాయ్కాట్ చేయాల్సిందే. ఆ సినిమాని మనం చూడకూడదు, దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే మన తెలుగు సినిమాలు ఏ హీరో సినిమా అయినా సరే అక్కడ రిలీజ్ అవుతాయి. అక్కడ రిలీజ్ అయినప్పుడు అక్కడున్న ఈ కన్నడ ఎవరైతే వ్యక్తులు ఉంటారో, కన్నడ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ సినిమాని ఆడనివ్వకుండా చేస్తారు. ఆ సినిమా పోస్టర్లు చింపేస్తారు. ఆడియన్స్ ఆ సినిమా చూడడానికి ఆడియన్స్ మీద దాడులు చేస్తారు, బ్యానర్లు చింపేస్తారు, అక్కడ గొడవలు సృష్టిస్తారు, హంగామా చేస్తారనమాట. ఏ హీరో సినిమా వచ్చినా సరే ఇలాగే చేస్తారు. గతంలో RRR సినిమాకి అలాగే చేశారు. తర్వాత గేమ్ చేంజర్కి కానీ, లేకుంటే హరిహర వీరమ్మలకు కానీ, మొన్న వచ్చిన ఓజీ సినిమాకి కానీ, ఏ సినిమా సరే ఏ హీరో సినిమా అయినా సరే వాళ్ళు అలాగే చేస్తారు. అక్కడ వాళ్ళు అలాగే ధ్వంసం చేస్తారు, ఆ సినిమాని అక్కడ ఆడలేకుండా చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు అంతా చేస్తున్నప్పుడు, వాళ్ళు అన్ని దాడులు చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ సినిమా చూడాలి, మనం ఎందుకు వీళ్ళని బాయ్కాట్ చేయకూడదు, వాళ్ళని ఎందుకు మనం ఎంకరేజ్ చేయాలి అని మన తెలుగు ఆడియన్స్ పట్టుబట్టి ఈ సినిమాని బాయ్కాట్ చేస్తున్నాము, కాంతారా సినిమాని, ఈ సినిమాని ఎవరు చూడబాకండి అని బాగా ట్రెండ్ చేస్తున్నారు. అది 100% వాస్తవం. ఈ సినిమాని ఎవరు చూడకూడదు, ఈ సినిమాని బాయ్కాట్ చేయాల్సిందే, ఎలాంటి సందేహం లేదు. వీళ్ళకి అంటే కన్నడ సినిమా ఆఫ్టర్ ఆల్ ఇంత, జస్ట్ ఇంత. మన సినిమా పెద్దది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు హిందీ సినిమాని ఒకప్పుడు హిందీ సినిమా టాప్లో ఉండేది, హిందీ యాక్టర్లు టాప్లో ఉండేవాళ్ళు. కానీ ఈ రోజున మన సినిమా టాప్లో ఉంది, మన హీరోలు టాప్లో ఉన్నారు. హిందీ యాక్టర్ని, హిందీ ఇండస్ట్రీని కూడా దాటి మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. మన సినిమా ఇండస్ట్రీ చాలా పెద్దది, తెలుగు ఇండస్ట్రీ చాలా పెద్దది. మన ఇండస్ట్రీతో పోల్చుకుంటే కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది. ఎంత అంటే ఎంత, ఆఫ్టర్ ఆల్ ఇంత ఉన్న వాళ్ళకి అంత ఉంటే, ఎగిరెగిరి పడుతుంటే మనకెంత స్కోప్ ఉంది, ఇంత పేరు ఉంది, మనం ఎంత ఎగిరి పడాలి, మనం ఎంత చూడాలి. వీళ్ళు కన్నడ వాళ్ళకి బుద్ధి రావాలంటే సినిమాని కాంతారా ఒకటినే బాయ్కాట్ చేస్తూ కుదరదు. ఏ సినిమా అయినా సరే, అక్కడ ఏ సినిమా వచ్చినా సరే, కన్నడ నుంచి ఏ సినిమా తెలుగులో రిలీజ్ అయినా సరే ఆ సినిమాని బాయ్కాట్ చేయాల్సిందే. ఆ సినిమాని చూడకూడదు, అసలుకి ఎంకరేజ్ చేయకూడదు, ఆ సినిమాని బాయ్కాట్ చేయాలి. అప్పుడే వాళ్ళకి బుద్ధి వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారికి నిజంగా అంటే అసలు ఆయన ఏమనుకుని వెళ్ళాడో నాకైతే అర్థం కాల. ఆ సినిమాకి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఎందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాడు నాకు అర్థం కాల. RRR సినిమా కూడా వాళ్ళు బాయ్కాట్ చేశారు.
అలా అలాంటప్పుడు ఈ సినిమాని ఇతను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాల. నిజంగా చెప్తున్నా, ఈ సినిమాని నేనైతే చూడను. నేను ఈ సినిమాను చూడను, నేను ఎంకరేజ్ చేయను, ఈ సినిమాని నేను ప్రమోట్ కూడా చేయను. నాకు సిగ్గు మానం మర్యాద ఉంది కాబట్టి నేను ఈ సినిమాకి వెళ్ళను, ఈ సినిమాను చూడను. మీకు సిగ్గుందా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీకు ఏమాత్రం సిగ్గున్నా, మీకు ఏమాత్రం బుద్ధున్నా, మీకు ఏమాత్రం సీము నెత్తురు ఉన్నా కాంతారా సినిమాని చూడరు. కాంతారా సినిమాని చూడరు. ముఖ్యంగా తెలుగు భాష పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏమాత్రం అభిమానం ఉన్నా ఈ సినిమాని చూడరు. మళ్ళీ చెప్తున్నా, తెలుగు మీద ఏమాత్రం అభిమానం ఉన్నా, ఏమాత్రం ఇష్టం ఉన్నా, తెలుగుని మీరు అభిమానించే వ్యక్తులైతే ఈ సినిమాని మీరు చూడరు. ఈ సినిమాని మీరు కూడా బాయ్కాట్ చేస్తారు. భాష అంటే భాష వాళ్ళకి ఒక్కటేనా, మనకు లేదా అభిమానం? వాళ్ళకి ఒక్కటికైనా ఇది కన్నడ భాష మీద ప్రేమ ఉండేది. మన తెలుగు భాష మీద, మన తెలుగు మీద మనకు ప్రేమ లేదా? మనకు ఇది లేదా? మన తెలుగు మీద మనకు మమకారం లేదా? ఉంది కదా. కాబట్టి కాంతారా సినిమాని ఎవరు చూడబాకండి. నా మీద కేసు పెట్టుకుంటారో, ఇంకోటి పెట్టుకుంటారో, లేకుంటే కాపీరైట్ చేసుకుంటారో, నా బొచ్చు కూడా వేకలేరు. అది చెప్తున్నా. ఈ ఆడియన్స్లు ఎవరో ఈ సినిమాని చూడబాకండి, ఎంకరేజ్ చేయబాకండి. మీరు ఇక్కడ అనొచ్చు, హీరోలు ఇప్పుడు అన్న లేదు కదన్నా, హీరోలు బాయ్కాట్ చేయలేదు కదా, వాళ్ళు అక్కడ ఏదో సంఘాలు కదా, వాళ్ళు అక్కడ దాడులు చేసేది, ఆ సినిమాని మన తెలుగు సినిమాని ఆడనివ్వకుండా చేసేది, హీరోలకి ఏంటి సంబంధం అని మీరు అడగచ్చు, కామెంట్ చేయొచ్చు. దానికి కూడా నేను సమాధానం చెప్తున్నా. అక్కడ ఒక తెలుగు సినిమా అక్కడ ఆడనివ్వకుండా చేస్తున్నారు, అక్కడ బాయ్కాట్ చేస్తున్నారంటే అక్కడున్న హీరోలు ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు మాట్లాడటం లేదు? అక్కడున్న హీరోలని ఇక్కడ ఎవరైనా అవమానిస్తే మన తెలుగు హీరోలు రియాక్ట్ అవుతున్నారు, మన తెలుగు హీరోలు దానికి స్పందిస్తున్నారు. కానీ మన సినిమాలు అక్కడ ఆడనివ్వకుండా చేస్తుంటే, అక్కడ దాడులు చేస్తుంటే, ఏ ఒక్క రోజన్నా ఏ కన్నడ హీరో అయినా సరే, ఏ కన్నడ యాక్టర్ అయినా సరే, ఏ కన్నడ నిర్మాత అయినా సరే, ఏ కన్నడ సినిమాకు సంబంధించిన వ్యక్తి అయినా సరే ఏ రోజన్నా కానీ ఖండించాడా? ఏ రోజన్నా ఒక మాట మాట్లాడా? ఏ రోజన్నా ఒక పోస్ట్ పెట్టాడా? ఏ రోజు పెట్టలా. వాళ్ళకి భాష భావం ఏదైతే ఉందో అక్కడున్న సంఘాలకు ఉంది, అక్కడున్న ప్రజలకు ఉంది, అక్కడున్న హీరోలకు కూడా ఉంది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిషబ్ శెట్టి కన్నడలో మాట్లాడాడు. అతను తెలుగు రాదా? అతను తెలుగు మాట్లాడాడా? తెలుగు వచ్చు అతనికి. ఆయనకు పూర్తి స్థాయిలో తెలుగు రాపోయినా ఎంతో కొంత తెలుగు వచ్చు. మాట్లాడాలనుకుంటే తెలుగులో మాట్లాడచ్చు, కానీ తెలుగులో మాట్లాడాల, కన్నడలోనే మాట్లాడారు. కాబట్టి వాళ్ళకి భాష ప్రాబ్లం ఉందండి. వాళ్ళకి భాష బీగో ఉంది. కాబట్టి మీరు ఈ సినిమాని ఎవరు చూడబాకండి. ఈ సినిమాని నేను బాయ్కాట్ చేస్తున్నాను. మీకు కూడా ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా ఈ సినిమాని మీరైతే చూడరు. దానికి మీరు ఏమన్నా అనుకొని నన్ను ఏమన్నా తిట్టుకోండి. నేనైతే ఈ సినిమాని చూడను. థ్యాంక్ యూ.